హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ క్రోధనామ సంవత్సర ఓకే నోరైతే తిరగట్లేదు హ్యాపీ ఉగాది. సో అందరికీ ఉగాది అంటే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. బట్ ఇంట్లో లేం కదా ఉగాది పచ్చడి తినడానికి. సో మనమే హాస్టల్ స్టైల్లో ఉండి ఎలా చేస్తామో తెలియడానికి కోసమని ఈ వీడియో చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బెల్లం, తేనె, వేప పువ్వు, చింతపండు, ఉప్పు, కారం, ఇంకా మామిడికాయ ముక్కలు. వీటిని షడ్రుచులు అంటారంట. నాకు కూడా తెలియదు ఎందుకంటారు. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో గుద్దేయండి. ఇంకా వీటిని ఫస్ట్ మామిడికాయ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మామిడికాయని చక్కగా కోసేయండి. కోసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను కదా పొట్టకు పెట్టేది, అందుకే. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత వాటిలో ప్లేట్లు వేసేసి బాగా కలపాలి. ఎందుకంటే ఒకదానికి ఒకటి అంటుకోకూడదు. అంటుకున్నాయి అనుకో మళ్ళీ మనకు అరగదు. కొన్ని దుబ్బేద్దాం. ఓకే, దుబ్బేసిన తర్వాత ఆ మామిడికాయ ముక్కలన్నింటినీ చక్కగా వాటర్లో వేసేసి బాగా కలపాలి అండ్ నానబెట్టాలి కూడా. చేసిన తర్వాత బెల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఆ మామిడికాయ ముక్కల్లో వేసేయాలి. వేసిన తర్వాత బాగా మిక్సప్ కొట్టాలి. మిక్సప్ కొట్టిన తర్వాత తేనె డబ్బా, ఎందుకంటే కొంచెం మాకు స్పెషల్ ఫ్లేవర్ కోసం తేనె అయితే యాడ్ చేసాం. సో మీరు కూడా యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే మీ ఇష్టం, యాజ్ యువర్ విష్. చేసిన తర్వాత బాగా కలపాలి. ఇంకా కలిపిన తర్వాత తేనె వేసేసి బాగా కలిపిన తర్వాత వేప పువ్వుని తీసుకోవాలి. వేప పువ్వు ఎందుకంటే ఇదే మనకి చేదనే టేస్ట్ని ఇస్తుంది. సో ఈ వేప పువ్వుని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది, ఎందుకంటే చేదు ఎక్కువ ఉంటే అంత బెటర్. సో చేదంతా అయిపోయిన తర్వాత కారం, ఉప్పు, ఈ రెండింటిని ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోండి, మీ ఇష్టం. మాకైతే ఒక స్పూన్ చాలు. సో ఈ 2 స్పూన్లు, ఇదొక స్పూన్ అదొక స్పూన్ వేసేసుకొని బాగా మిక్సప్ అయితే చేసుకున్న తర్వాత మెయిన్ ఐటెం వచ్చేసి పులుపు అంటే చింతపండు. సో చింతపండు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లాస్లో డైరెక్ట్గా వేసేయకుండా గ్లాస్లో వాటర్ వేసుకొని అందులో కొంచెం నానబెట్టిన తర్వాత దాని నుంచి ఒక లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ని మీరు ఈ ఐటెంలో వేసుకుంటే పులుపు టేస్ట్ అనేది బాగా అందుతుంది. సో ఈ అంతా అయిపోయిన తర్వాత బాగా కలిపి ఎంత కలపాలంటే ఆ బెల్లం ముక్కలు ఉన్నాయి చూసావా, అసలు కనబడకూడదు అవి, అలా కలపాలి. ఇంకా కలిపిన తర్వాత పక్కన ఒక 10 నిమిషాలు పావుగంట పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఆ వచ్చిన ఐటమ్ని మీరు ఎవరికి కొంచెం బౌల్లో తీసుకొని మన రూమ్మేట్స్ మీద ప్రయోగాలు చేయాలి. ఫస్ట్ గొర్రెబిడ్డ నెంబర్ 1 ఈడు బలయ్యాడు, టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తాడు. అండ్ సెకండ్ 1 వీడు కూడా టేస్ట్ ఎలాగో చూద్దాం. ఓకే, వీళ్ళిద్దరు బాగా పాజిటివ్ రివ్యూ ఇచ్చాక మనం కూడా ట్రై చేసాం. ఇంకా మన రివ్యూ కూడా సూపర్గా ఉంది. ఉంటా మరి, బాయ్.